ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు తన అపారమైన ప్రేమను బట్టి మనలను, మన కుటుంబాలను అందరినీ ప్రేమించి నూతన సంవత్సరంలోనికి మనలను ప్రవేశపెట్టిన ఆ పరమ తండ్రి అయిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ 2026వ సంవత్సరము ఈ జనవరి మాసం 1వ తేదీ దేవుడు తన కృపతో మాకు మన అందరికీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని ఇచ్చి ఈ సంవత్సరం అంతా తన దయా కిరీటాన్ని మనకు, మన కుటుంబాలకు దయచేయలాగున చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, విలువైన నీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏపాటి వారము, ఎన్నిక లేని మనుషులుగా మేమున్నాం. మనుషుల చేత తృణీకరింపబడుతున్న మమ్మలను మీరు ఏర్పరచుకొని ఎక్కడెక్కడో కాకినాడ మహాపట్టణంలో ఉన్న మమ్మలను ఈ మూలపేడ ప్రాంతానికి తీసుకొచ్చి ప్రభా నీ విలువైన సందేశాలతో అనేక మందిని బలపరుస్తున్న పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులలో మాకు విశాలతను కలిగజేసి, మాకు సంతోషాన్ని దయచేసి, మాకు ఆనందాన్ని దయచేసి ప్రభా తండ్రి మరొక సంవత్సరంలోనికి మమ్మలను ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ స్థలంపై మీకు అనుదృష్టి ఉంచండి. మీ ఆత్మ కార్యాలు ఇక్కడ జరిగించండి. అనేక మందిని మీరు వెలిగించండి దేవా. అనేక మందిని ప్రభా నీ సాక్షిగా మీరు నిలవబెట్టుకొని మీరు వాడుకొని తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ దినము నీ వాక్యము ద్వారా నేరుగా మీరందరూ మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ స్థలం ఇచ్చిన కుటుంబాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి దేవా. చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి వ్యక్తికి మీ దీవెన, మీ కృప, మీ కనికరం, మీ కాపుదల, మీ దయాదాక్షిణ్యములను దయచేసి ప్రభా తండ్రి అందరూ సంతోషంగా ఈ కుటుంబం యొక్క సంవత్సరం అంతా ఆనందంగా ఉండడానికి సహాయమును దయచేయమని ప్రభా తండ్రి వాక్యం చెబుతున్నప్పుడు సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మీ కుమారుడు, మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఇలా గుండ్లు మీ చేసుకొని ప్రార్థనలు అందరూ ప్రార్థన చేశారు. కండ్లు మూసుకొని ప్రార్థన చేసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మేము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క అమ్మాయి చెయ్యెత్తింది అంతే. మీరు ఎందుకు వస్తున్నారు చర్చికి? దేనికి వస్తున్నారు? ప్రార్థన అనగానే కండ్లు మూసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాను మీకు. ఇప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉన్నారు. మరి నేను ప్రార్థన చేసినప్పుడు అలా ఉండాలి కదా. ఎంతమంది కేకలు వినిపించే తెలిసి నాకు చాలా సంతోషం. మరి అలా ఉండాలి, క్రమశిక్షణగా ఉంటే మీరే బాగుంటారు. రేపన్న రోజు పెద్దవాళ్ళు అయిన తర్వాత అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, అబ్బాయి చాలా బుద్ధిమంతుడని మీకోసము టీచర్లు చెప్పాలి, మీకోసం ప్రిన్సిపల్ చెప్పాలి, మీకోసం మీ అమ్మ నాన్న చెప్పాలి, మీ బంధువులు చెప్పాలి మీకోసం. అర్థమవుతుందా? అలా ఉంటారా? ఒకసారి నవ్వండి అందరని. అలా ఎప్పుడు సంతోషంగా ఉండాలి కానీ డిస్టర్బెన్స్గా ఉండకూడదు. చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎవరైనా సేవకులు ఇక్కడికి వచ్చారనుకో వాళ్ళందరూ బాధపడతారు మీ అల్లరి చూసి. అంత అల్లరి చేస్తున్నారు. మంచిది. మరి ఈరోజు దేవుడు మనకి నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు కనుక ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి నూతన తీర్మానాలతో ప్రజలందరూ ఉండాలని, ఆ రక్షకుడిని నూతనంగా హృదయంలోనికి ఆహ్వానించాలని దేవుడు తన పరిశుద్ధులో గ్రంథములో రాయించిన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన మాటలు, కొన్ని మాటలు మనం చూసుకొని క్లుప్తంగా మనం ముగించుకుందాం. మరి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. ఎందుకంటే మనకి భోజనాలు కూడా వచ్చేస్తే పిలవబడిన వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తారు. మీరు లేట్ అయిన వల్ల కొంచెం కార్యక్రమం లేట్ అవుతుంది. మీరు చాలా లేటుగా వచ్చారు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. ఆ మాట మనం చూద్దాం. నూతన హృదయమును నీకు ఇచ్చిదను, నూతన స్వభావమును మీకు
కలుగు చేస్తుందని దేవుడు ఈ దినము 2026 సంవత్సరము ఈ జనవరి మాసం 1వ తేదీన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి నూతన స్వభావాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ చెప్పండి. అలా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అందరూ. దేవునికి నామంకి మహిమ కలుగును గాక. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరికీ నూతన స్వభావాన్ని కలుగజేస్తున్నాడు. అది అంత యాక్టివ్గా, అంత హుషారుగా ఉండాలి. ప్రతి మాటకు ఆమేన్ అనాలి. ఒక మంచి మాట మనం పలుకుతున్నప్పుడు దేవుడి యొక్క కాపుదల, దేవుని యొక్క నూతన కార్యాలు మన పట్ల జరిగిస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నూతన స్వభావం అనగానే మనకి అర్థం కావాలి. నూతన స్వభావం ఏంటో తెలుసా? పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించడమే నూతన స్వభావము. అంటే మన స్వభావము ఆ పాతది ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు బూతులు మాట్లాడామా, బూతులు విడిచిపెట్టాలి. ఇప్పుడు వరకు అబద్ధాలు ఆడామా, అబద్ధాలు విడిచిపెట్టాలి. ఇప్పుడు వరకు మనము త్రాగుడు వ్యసనానికి అలవాటు పడ్డామా, ఇప్పుడు ఆ తాగుడనే వ్యసనంలో మనము విడిచిపెట్టాలి, వ్యసనాన్ని విడిచిపెట్టాలి. మన చూపులు, మన ఆలోచనలు, మన తలంపులు ప్రతీది కూడా విడిచిపెడితే అప్పుడే మనము నూతన స్వభావాన్ని ధరించుకున్న వారము. అప్పుడు దేవుడు మనం చూస్తాడు, దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. దేవుడు ఒక మంచి కార్యాలు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ 8వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో నుంచి. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరారు. చెప్పాను కదా, అబద్ధాలు, మోసాలు, తాగుడు, వ్యసనాలు, రకరకాలుగా శరీర కార్యాలను ఎవరైతే చేస్తారో వారి వల్ల దేవుడు సంతోషపరచబడడు. దేవుడు మనం సంతోషపరచబడాలంటే మన ద్వారా మనం ఏం చేయాలంటే ఆత్మకార్యాలు చేయాలి. ఆత్మకార్యాలు చేయాలి. కానీ శరీర కార్యాలు ఎవరైతే చేస్తున్నారో ఆ కార్యాలను చూసి దేవుడు బాధపడతాడు. దానిని విడిచిపెట్టాలి. ఆ కార్యాలను మనం విడిచిపెట్టాలి. దేవుని ఆత్మ మీలో నివసించున్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారు కానీ శరీర స్వభావం గలవారు కారు. మనం ఇంకా శరీర కార్యాలు చేస్తున్నామంటే ఇంకా దేవుని ఆత్మను పొందలేని స్థితిలో మనం ఉన్నాం. ఇంకా దేవుని నూతన కార్యాలు చూడలేని పరిస్థితులు మనం ఉన్నామంటే మనలో ఇంకా నూతన స్వభావం మనకు రాలేదు. ఇంకా పాత స్వభావమే, పాత బుద్ధే, పాత ఆలోచనలే, పాత తలంపులతోనే ఇంకా మనం ఉంటున్నాం కనుక దేవుడు సంతోషపరిచినారుగా మనం ఉండట్లేదు కనుక దేవుడు ఒక్కొక్కసారి మన చేయి విడిచిపెట్టే రోజు వస్తుంది. ఒకసారి విడిచిపెట్టేస్తాడు. ఖచ్చితంగా శాశ్వతంగా దేవుడు ఒకానొక రోజు విడిచిపెట్టే రోజు ఒకటి రాబోతుంది. మనము శరీర కార్యాలు చేయకూడదు. సినిమాలు చూడడం, టీవీలు చూడడం, మొబైల్ చూడడము, అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం, మోసం చేయడం, తాగడము, లేకపోతే అబ్బాయిలతో మాట్లాడడం. నా వైపు చూడాలి. అబ్బాయిలతో మాట్లాడడం, అబ్బాయిలేమో అమ్మాయిలతో మాట్లాడడం, ఇలాంటి ఏమీ ఎవరు చేయకూడదు. అది మంచి పద్ధతి కాదు, అది మంచి లక్షణము కాదు. కనుక మీరు టీనేజ్లోకి వస్తున్నారు కనుక ఇక్కడ ఒక 5-6 అమ్మాయిలు టీనేజ్లో ఉన్నవారు, స్త్రీలు ఉన్నారు కనుక మీరందరూ గమనించవలసింది, మా అమ్మ నా కోసమే చెప్తుంది, మా నాన్న నా కోసమే చెప్తున్నాడు, మా పెద్దనాన్న, మా బాబాయిలు, మా మామయ్యలు, మా అత్తమ్మలందరూ నా కోసమే చెప్తున్నారని మనం వాళ్ళ మాట వింటే మనమే మంచివాళ్ళు అవుతాం. మాట వినకపోతే ఏమవుతాం? చెడ్డవారు అయిపోతాం. మన మాట వినాలి. పెద్దవారు కదా, ఎందుకు చెప్తారు పెద్దవారు అంటే అన్ని వాళ్ళకి తెలుసు కనుక పెద్దవారు మనకి అనేకమైన మాటలు మనకు చెప్తారు కనుక మనం ఆ మాటలు మనము స్వీకరించేవారుగా ఉండాలి. ఆత్మ స్వభావం కలిగే వారుగా మనం ఉండాలి. మంచి తీసుకునేవారుగా ఉండాలి. సత్యమును స్వీకరించేవారుగా మనం ఉండాలి. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనంలో సత్యముతో కూడిన స్వభావం కలిగి ఉండాలి. మనలో ఏది పడితే అది నమ్మడము, ఏది పడితే అది ఏది పెడితే అది మనం స్వీకరించేవారుగా మనం తీసుకొచ్చాము. మనము సత్యాన్ని స్వీకరించాలి.
మంచిని తీసుకోవాలి, నిజాన్ని నమ్మాలి, అబద్ధాన్ని నమ్మకూడదు. ఒక మాట చెప్తున్నాను, మీరు ఎలాగో టీనేజ్కి వచ్చారు కనుక, ఒక టీనేజ్కి వచ్చారు, ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు కదా. 6 టీనేజ్కి వచ్చారు కదా. ఇప్పుడు మీరు ప్రతి అబద్ధాన్ని మీరు నమ్మడానికి వీలు లేదు. మీరు చిన్నపిల్లలు కాదు, మీరు పెద్దవారు అవుతున్నారు కనుక ఎవడు ఏం చెప్పినా నమ్మడానికి వీలు లేదు. కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతాడు, కొన్నిసార్లు మోసం చేస్తాడు, కొన్నిసార్లు ఏదో ఒక్కటి మీకు ఆశ చూపిస్తారు. మనం మాత్రం అట్టి జోలికి మనం వెళ్ళకూడదు. సత్యమును నమ్మాలి, నిజాన్ని నమ్మాలి, సత్యవంతుడైన దేవుని మనము స్వీకరించేవారుగా ఉండాలి, ఆ సత్య దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి, ఆ సత్య దేవుని కొనియాడేవారుగా మనం ఉండాలి. సత్యాన్ని సత్య స్వభావం కలిగే వారుగా మనం ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, సొలొమోను రచించిన సామెతల గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనము, నమ్మకమైన స్వభావం కలిగి ఉండాలి. నమ్మకం ఉండాలి. మీ అమ్మ నీ మీద నమ్మకం ఉండాలి, మీ నాన్నకు నీ మీద నమ్మకం ఉండాలి, మీ బంధువులకి నీ మీద నమ్మకం ఉండాలి, నీకు నాకు మన తల్లిదండ్రుల మీద మన మీద నమ్మకం ఉండాలి. నా వైపు చూడాలి. ఏం చెప్తున్నాను అడుగుతాను, మరలా ఒక్కొక్కరిని నిలబడి అడుగుతాను. నిత్య సంతోషిని ఈరోజు వాక్యం దేవుడు ఏం మాట్లాడాడు, దేవి ఏం మాట్లాడాడు, నాగలక్ష్మి ఏం మాట్లాడాడు, జగతి ఏం మాట్లాడాడు అని మిమ్మల్ని అడుగుతాను. చెప్పాలంటే జాగ్రత్తగా వినాలి. అటు ఇటు తలలు గొక్కోవడం, జడలు వేసుకోవడం, మాట్లాడుకోవడం, ఆ వైపు చూడడం, ఈ వైపు చూడడం, ఆ వైపు చూడడం, ఆ బల్లి పాకిరింది, ఆ ఎలకొచ్చింది, ఆ పురుగు వచ్చింది, ఆ దోమ వచ్చింది అని మీరు చూడకూడదు. ఏం చూడాలంట? నా వైపు మాత్రమే చూడాలి, నా వైపు మాత్రమే చూడాలి. ఏ మాటలైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాటలు గట్టిగా పట్టుకోవాలి. నిన్ను నన్ను మన తల్లిదండ్రులు నమ్మాలి. నా బిడ్డ తప్పు చేయదు, నా కొడుకు మోసం చేయడు, నా కొడుకు నమ్మకమైన వాడు, నా బిడ్డ నమ్మకమైనది. స్కూల్కి వెళ్తుందా? నమ్మకంగా ఉంటుంది. కాలేజీకి వెళ్తుందా? నమ్మకంగా ఉంటుంది. పనికి వెళ్తుందా? నమ్మకంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుందా? నమ్మకంగా ఉంటుంది. చర్చిలో పడుకుంటుందా? నమ్మకంగానే ఉంటుందని నిన్ను నన్ను మన తల్లిదండ్రులు నమ్మాలి. నమ్ముతారా? కాలు ఎరగొట్టేస్తాను అని అంటున్నారంటే ఏంటి అర్థం? నువ్వు బయటకు వెళ్తే తిన్నంగా ఉండవు కనుక. అవునా? అంతే కదా. ఇప్పుడు మా నాన్న నేను చిన్నతనం నుంచి నేను ఇష్టం వచ్చినట్టుగా నేను విడిచిపెట్టేస్తున్నాడంటే నా మీద నమ్మకుంటే, ఇష్టం వచ్చినట్టు కాదు కానీ నా మీద నమ్మకుంటే నా బిడ్డ ఏ తప్పు చేయడనే ధైర్యం ఉంటుంది. మనం నమ్మకమైన వారిగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటే నూతన స్వభావం, క్షమించాలి, నమ్మకం కలిగి మనం ఉండాలి. నమ్మకం కలిగి మనము నమ్మకమైన స్వభావం, ఒక మంచి బుద్ధి మనం కలిగి ఉండాలి. ఆ బుద్ధి నమ్మకమైనదిగా ఉండాలి. మన దేవుడు మన వైపు చూస్తున్నాడా? దేవుడు నా వైపు చూస్తున్నాడా? నేను అల్లరి చేయకూడదు చర్చిలో కూర్చునేటప్పుడు, ఎందుకంటే దేవుని సన్నిధిది, దేవుడు ఉంటాడు, దేవుడు చూస్తాడు, ఆయన నేత్రాలు ఈ స్థలంపై ఉన్నాయి కనుక నేను నమ్మకంగా ఉండాలి. అటు ఇటు తిరగకూడదు, అల్లరి చేయకూడదు, పదే పదే నోరు చించుకొని నేను మాట్లాడుతున్నాను కనుక మన నమ్మకం స్వభావం గలవారిగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ప్రార్థించే స్వభావం ఉండాలి. మరి ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? చేతులు ఎత్తండి. నా కూతురుతో సహా అడుగుతున్నాను. నిత్య సంతోషిని, అమృత వర్షిణి, నిహారిక ప్రార్థన చేశారా? ఈరోజు చేయలేదు. ప్రభువా, ఒక సంవత్సరం ఇచ్చావు నాకు, 2026వ సంవత్సరం నాకు ఇచ్చావు, నేను మీతో పడుకున్నానా? అమ్మా, మనమందరం కలిసి పడుకున్నామా? మనమందరం కలిసి లెగిసామా? ఒకసారి మీ ఇంట్లో మీరు వెళ్ళిపోయారా? నేను చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? ప్రభువా, మమ్మల్ని ఒక సంవత్సరం దయచేసావు, మరొక సంవత్సరం దయచేసావు. ఈరోజు ఎంతోమంది చచ్చిపోతారు, కానీ నేను బ్రతుకున్నానంటే కారణం నీవే గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని మోకరించి ప్రార్థన చేశాను. అదిగో ప్రార్థన చేస్తుంటే ఒక అన్నయ్య గిఫ్ట్ తీసుకొచ్చాడు, పెన్న. ప్రార్థనలో ఉన్నాను, శబ్దం వచ్చి ఎవరో వచ్చారేమో అనుకొని ప్రార్థన ఆఫ్ చేసి వెనక్కి చూస్తే గిఫ్ట్ ఎట్టుకొచ్చాడు అన్నయ్య. అన్నయ్య పేరు చెప్పాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలంటున్నాను. ప్రార్థించే స్వభావం నాకు ఉండాలి. అన్నం తినేటప్పుడు ప్రార్థన చేయాలి, టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలిసి దేవుడు మన పక్కనే ఉంటాడు. మనకి కనిపిస్తాడా? కనిపించడు. ఏ ప్రమాదం జరిగినా ఏం చేస్తాడు? పాము అలాగే వెళ్ళిపోతుంది అనుకో, నేను జస్ట్ అలా తప్పిస్తాడు. తన దూతలు ఉంచుతాడు, దేవదూతలు మన పక్కనే ఉంచుతాడు. ప్రార్థించేవారుగా ఉండాలి.
ఆయన పని చేసేవారుగా ఉండాలి, ఆయన నీతి కార్యాలు చేసేవారుగా ఉండాలి, ప్రార్థించే స్వభావం మనం కలిగి ఉండాలి. ఎన్ని మాటలు చెప్పాను? ఒక్క మాట కూడా చెప్పండి అమ్మా, చెప్తారా? మనకి నూతన స్వభావాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఆ నూతన స్వభావం ఏంటంట? ప్రార్థించే స్వభావం, సత్య స్వభావం, సత్యంతో కూడిన స్వభావం, ఇంకా శరీర కార్యాలు శరీర కార్యాలను విడిచిపెట్టేవారుగా మనం శరీర కార్యాలను విడిచిపెట్టేవారుగా ఉండాలి. కొత్త బట్టలు వేసుకోకపోయినా పర్వాలేదు, కొత్త నెక్లెస్లు వేసుకోకపోయినా పర్వాలేదు, కొత్త పట్టీలు, కొత్త చెప్పులు, కొత్తవి ఏమి వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కొత్త హృదయము మనం కలిగి ఉండాలి. ఈ సంవత్సరం అమ్మ నాకు బట్టలు కొనలేదు, అమ్మ నాకు చెవులీలు కొనలేదు, అమ్మ నాకు నెక్లెస్ కొనలేదు, అమ్మ నాకు జీని ప్యాంట్ చిరిగిపోయిన ప్యాంట్ కొనలేదు, చిరిగిపోయిన టీ షర్ట్లు కొనలేదు, బెల్ట్ కొనలేదు, షూ కొనలేదు అని అలగడం కాదు. మనం ధరించుకోవలసినవి అవి కాదు. మనము కొత్త హృదయం ధరించుకోవాలి, కొత్త స్వభావాన్ని మనం కలిగి ఉండాలి, నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి. నూతన వస్త్రాలు కాదు మనం కలిగి ఉండవలసింది. మళ్ళీ రేపటికి ఏమైపోతాయి? పాతవి అయిపోతాయా? అయిపోతాయి. మరలా సంవత్సరానికి ఎక్కడో మూల పడతాయి. ఇప్పుడు ఏమవుతాయి? కబోర్డ్లో ఉంటాయి, బీరువాల్లో ఉంటాయి, దానికి లాక్ ఉంటుంది. ఒక సంవత్సరం అయితే ఏమవుతుంది? బయట తాడ మీదకి వచ్చేస్తాయి. అది రోజుకి డైలీగా వేసుకో డ్రెస్సుల్లోకి వెళ్ళిపోతుంది. అది కొత్తదేటి? ఒక రోజు 2 రోజులు కొత్త, అవునా? అంటే దాని మీద మన ఫోకస్ ఉంటుంది. కానీ ఇదిగో నేను కొత్త హృదయం కలిగి ఉండాలి, నూతన స్వభావం కలిగి ఉండాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఉండదు, ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క 10 నిమిషాల్లో నా మాటలు ముగించేస్తున్నాను. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో స్థిరమైన మనస్సు. ఎలాంటి మనసు అంట? చెప్పాలి. స్థిరమైన మనసు కలిగి ఉండాలి మనం. స్థిరమైన మనసు కలిగి నూతనంగా మనము మన మనసులో మార్పు రావాలి. మనము ఎప్పుడు ఒకేలాగా ఉంటామా? అమ్మా ఎదుగుతున్నారా మీరు? దేవి పెద్దదయ్యింది అలా ఉండిపోయింది, ఆ చిన్నపిల్లలాగా పెద్దలు అవుతున్నారా? క్లాసులు మారుతున్నాయా? హైట్ మారుతుందా? డ్రెస్సుల సైజులు మారుతున్నాయా? డ్రెస్సులు ఎప్పుడో 10 సంవత్సరాలు కొన్ని డ్రెస్సులు ఇప్పుడు వేసుకుంటున్నారా? డ్రెస్సులు మారుతున్నాయి, క్లాసులు మారుతున్నాయి, మీ హైట్ మారుతుంది, మీ బాడీ మొత్తం మారిపోతుంది కదా. ఇప్పుడు దేవుడు ఈ స్థిరమైన మనసు అంటే ఏంటో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన మనసు కూడా మారుతూ ఉండాలి. ఎలా మారాలయ్యా అంటే, మన మనసు మంచిది కాదు కనుక మన మనస్సును మార్చుకునేవారిగా మనం ఉండాలి, మనసును మార్చుకునేవారిగా ఉండాలి. ఈరోజు ఇగో అయ్యా రండి, ప్రార్థనకి రండి అని ప్రతి ఇంటికి వెళ్ళి పిలిచాం, భోజనాన్ని పిలిచాం. ఎందుకు తెలుసా? వారు బాగుండాలి, వారు సంతోషంగా ఉండాలి. దేవుడు మమ్మల్ని హ్యాపీగా ఉంచాడు, సంతోషంగా ఉంచాడు కనుక మిమ్మల్ని కూడా సంతోషంగా ఉంచుతున్నాడు. 2026 సంవత్సరంలో మీ అందరికీ ప్రేమ విందని ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఎందుకు పిలిచాం తెలుసా? వాళ్ళ మనస్సును మార్చాలి, వారి యొక్క ఆలోచనలు మార్చాలి, వారి తలంపులను మార్చాలి. స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఒకరోజు ఒకలా, ఒకరోజు మరొకలా, మరొక రోజు మరొకలా. మనం ఏ గాలి పడితే ఆ గాలికి ఎగిరిపోయే పక్షుల్లా మనం ఉండడానికి వీల్లేదు. స్థిరత్వం కలిగి ఉండాలి. మాట అంటే మాట మీద ఉండాలి. అమ్మా నీ మాట వింటానంటే మాట వినేవాడుగా ఉండాలి. పాస్టర్ గారు నీ మాట వింటానంటే వినేవాడిగా ఉండాలి, వినేదానిగాను ఉండాలి. ఆ మాట ఎన్నిసార్లు చెప్తాను, ఆ పిల్ల మాట ఎందో స్థిరం ఉండదు ఆ పిల్లకి అని ఎవ్వరు మనల్ని అనడానికి వీల్లేదు. ఆ పాస్టర్ గారు స్థిరమైనడు కాదు, ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, ఆ సేవకుడు మంచోడు కాదు అని ఎవ్వరు మన కోసం సాక్ష్యం చెప్పకూడదు. సేవకుడు చాలా మంచోడండి, చాలా నమ్మకమైన వాడండి, ఆ సేవకుడు కుటుంబం చాలా స్థిరమైనదండి అని మన కోసము ప్రజలు మాట్లాడుకోవాలి. స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. ఆ మనసు ఎలా ఉండాలో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. స్థిరమైన మనసు ఏంటో
నా ప్రభువు, నా రక్షకుడు, నా సృష్టికర్త, నన్ను పుట్టించిన దేవుడు, ఈ సంవత్సరాన్ని నాకు దయచేసిన దేవుడు, ఈ క్యాలెండరు ఎవరి ద్వారా కలిగిందో ఆయన ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో తెలుసా? ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంట? పిలుపు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనును. తనను తాను తగ్గించుకున్నాడు ఆయన. ఎవరంట ఆయన? ఆయన పేరుని ఒకసారి చెప్తారా? ఏం పేరు ఆయన పేరు? కాదు, రాసింది పిలుపు. తగ్గించుకుంది ఎవరు? నన్ను పుట్టించాడే, నీకు నాకు క్యాలెండర్ ఇచ్చాడే, నీకు నాకు ఆయుష్నిచ్చాడే, నీకు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడే, ఈ నూతన సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టిన నా దేవుడు, నా సృష్టికర్త, నా రక్షకుడు, నా విమోచకుడు ఉన్నాడే ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఆయనను మనం ఆరాధిస్తున్నాం కదా, ఆయన నమ్ముకుంటున్నాం కదా, ఆయన పూజిస్తున్నాం కనుక ఆయనకి స్తోత్రం చెప్తున్నాం కదా, ఆయనకి ప్రార్థన చేస్తున్నాం కదా, మనం ఎలా ఉండాలి తెలుసా? తగ్గించుకోవాలి, తగ్గింపు ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. అమ్మ నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. ఎవరైనా మీ ఇంటికి పెద్దవారు వచ్చారనుకో, నువ్వు కుర్చీలో అప్పటి వరకు కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసి కూర్చున్నావు. అది నీ ఇల్లు, అది నీ కుర్చీ, అది నీ కాలు మీద నీవే వేసుకున్నావు. అది నీ కాలే, నీ కుర్చీయే, నీ ఇల్లే. అప్పుడు నాలంటి వాడు అక్కడ సడన్గా మీ ఇంటికి వస్తున్నప్పుడు ఏమవ్వాలి? నువ్వు లేవాలి. నన్నే కాదు, మీ యొక్క అమ్మమ్మలు వచ్చినా, తాతయ్యలు వచ్చినా, బాబాయిలు వచ్చినా, మామయ్యలు వచ్చినా, అత్తమ్మలు వచ్చినా, పిన్నిలు వచ్చినా, ఎవరు వచ్చినా, బాబాయ్ కూర్చో, పిన్ని కూర్చో, అత్తమ్మ కూర్చొని కుర్చీలోంచి లేవాలి. అది తగ్గింపు అంటారు తెలుసా? ఇంకా నువ్వు కాలు మీద కాలు వేసుకొని మహారాణి ఇలా కాలు ఊపేవనుకో, ఎంత గర్వం దీనికి. ఇది ఎప్పుడు పుట్టింది? నిన్న కాక మన పుట్టి నా ఎదురుగుంటే కూర్చొని కాలు మీద కాలు ఊపుతుంది మహారాణిలా అని మీ అత్తమ్మ, మీ మామయ్యలు, మీ పిన్నులు, మీ బాబాయిలు, మీ అమ్మమ్మలు, మీ నానమ్మలు ఎందరు తిడతారు. తగ్గించుకొని ఉండాలి. ఎవరైనా ఒక మాట అంటే నేను పడను, నన్ను ఎందుకు అంటారు, నన్ను ఎందుకు తిడతారు అని మనము అలాంటి ఎదురు సమాధానం మనం చెప్పడానికి వీల్లేదు. మన రక్షకుడు తగ్గించుకున్నాడు. ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, సముద్రం ఆయనదే, నక్షత్రాలు ఆయనవే, ప్రకృతి అంతా ఆయనదే. ఆయనే తగ్గించేసుకున్నప్పుడు నేను ఎంత ఆఫ్టర్ ఆల్? ఈ స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. ఇంకొక విషయం తెలుసా? కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనంలో క్షమించే మనసు కలిగి ఉన్నాడు మన దేవుడు. అమ్మా, ఏ మనసు కలిగి ఉన్నాడంట? క్షమించే మనసు. నీ ఫ్రెండ్ని ఎప్పుడైనా క్షమిస్తున్నావా? నీ బంధువులు ఎవరైనా క్షమిస్తున్నారా? నీ తోబుట్టులను ఎప్పుడైనా క్షమించావా? నీకు తెలిసిన వారిని ఎవరైనా క్షమించావా? నీ ఇరుగు పొరుగు వారిని ఎవరైనా క్షమించావా? క్షమించడం అంటే తెలుసా? నేను ఎవరితో మాట్లాడను అనుకో, ఇంకా నువ్వు క్షమించట్లేదని అర్థం. నేను వాళ్ళతో మాట్లాడను, నేను వీళ్ళతో మాట్లాడను, నేను వాళ్ళింటికి వెళ్ళను, నేను వీళ్ళింటికి వెళ్ళను అంటే ఇంకా నీలో ద్వేషం ఉంది. ఒకవేళ ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ ఆ వ్యక్తి వల్ల మనకి ప్రమాదం ఉంటే దూరంగా ఉన్నా పర్వాలేదు. ఆ వ్యక్తి వల్ల మనం నష్టపోతున్నాము, ఆ వ్యక్తి వల్ల నేను ఆధ్యాత్మికంగా నేను వెనకబడిపోతున్నానంటే అలాంటివన్నీ విడిచిపెట్టేసినా పర్వాలేదు. కానీ ఏ కారణాలు లేకుండా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళతో మాట్లాడను, వాళ్ళతో వాళ్ళ వైపు నేను చూడను అని అన్నామనుకో, ఇంకా మరలో క్షమించే గుణం లేదు. స్థిరమైన మనసు కలిగి ఉండాలి. మన ప్రభువు క్షమించే గుణం కలిగి ఉన్నాడు. మన ప్రభువు మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో సాత్వికం కలిగి ఉన్నాడు. ఆయన ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మిక్కిలి సాత్వికుడును, నా కాడి ఎత్తుకొని నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, నేను సాత్వికుడును. నీకు సాత్వికం కావాలా? నీకు కోపం కావాలా? అమ్మా, కోపిష్టులు ఉంటారు తెలుసా? చిన్నదానికి పళ్ళు రాలిపోతాయి, దవడ పళ్ళు రాలిపోతాయి, ఎక్స్ట్రాలు చేయకు, ఇలాగ అంటారు తెలుసా? వీళ్ళు సాత్వికులు కాదు, వీళ్ళు కోపిష్టులు. చిన్నదానికి పెద్దదానికి కోపిష్టులు. సాత్విక అంటే తెలుసా? ప్రతిదాన్ని మనం ప్రేమిస్తూనే ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. తప్పు చేశానా? అలా చేయకు, చెల్లి అలా చేయకు, అక్క అలా చేయకు, నువ్వు అలా అనకు, నన్ను ఇలా అనకు. ఇది సాత్వికమైన మనసు, సాత్వికమైన సమాధానం.
ఇలాగా ఇలా కొడతాను, అలా కొడతాను, అలా ఇస్తాను, ఇలా ఇస్తానంటే అది కోపిష్టి లక్షణం. అది సాత్వికమైన మనసు అది కాదు. మన ప్రభువు సాత్వికుడు. ఆయన మనకు నేర్పిస్తున్నాడు ఏంటో తెలుసా? సాత్వికం కలిగి ఉండమంటున్నాడు. స్థిరమైన మనసు మనం కలిగి ఉండమంటున్నాడు. కనుక మనము ఒక స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. కొన్ని విషయాలు మీకు చూపించిన మాటలు ముగిస్తాను అండి. గర్వించే మనసు మనకు ఉండకూడదు. ఏ మనసు అంట? అది అలా అనుకుంటున్నాను నేను. అలా అనుకోడు, తప్పది. గర్వించే మనసు ఉందని చెప్పాను కదా. పెద్దవాళ్ళు ఇస్తున్నప్పుడు కాలు మీద కాలుకి కూర్చొని కాళ్ళు ఊపుకుంటూ కూర్చున్నావు అనుకో, గర్వం అది. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర చదువు ఉండొచ్చు, నీ దగ్గర ఆస్తులు ఉండొచ్చు, నీ దగ్గర ఐశ్వర్యాలు ఉండొచ్చు, నీ దగ్గర పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు. కానీ నువ్వు అమ్మాయివు, నువ్వు చిన్నదానువు, నువ్వు అబ్బాయివు, నువ్వు చిన్నోడువు. పెద్దోళ్ళకంట నీ దగ్గర డబ్బు ఉంటే పెద్దోడు అయిపోతావా? పెద్దదానం అయిపోతావా? నువ్వు ఎక్కువ చదువుకుంటే పెద్దోళ్ళకంటే నువ్వు పెద్దదానం అయిపోతావా? నువ్వు ఎక్కువ వాళ్ళకంటే అందంగా ఉన్నావు, తెల్లగా మెరిసిపోతున్నావు. రాత్రులు కూడా కరెంట్లు లేనంతగా మెరిసిపోతున్నావు, అంత వైట్గా ఉన్నావు. ఇప్పుడు నల్లగా ఉన్న ఆవిడ నీకంటే పెద్ద ఆవిడ వస్తే నీకంటే చిన్నది అయిపోద్దా? అవ్వదు కదా. పెద్దే, చిన్న వాళ్ళు చదువు లేకపోయినా పెద్దోళ్ళే, వాళ్ళ దగ్గర అందం లేకపోయినా పెద్దోళ్ళే. నీ దగ్గర నగలున్నాయి, బంగారాలు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, అయినా సరే నువ్వు వాళ్ళకంటే పెద్దదానివి అయిపోవు. గనుక మనం గర్వించే మనసు మనకు ఉండకూడదు. మనకి శపించే మనసు ఉండకూడదు. అమ్మా, శపించే మనసు పాడైపోతావు, నాశనం అయిపోతావు. ఆ లారీ గుద్దేస్తుంది, ఆ బోటు మునిగిపోతుంది, అలా రాలిపోతావు, ఇలా రాలిపోతావు. ఆ కాలేజీలో నీకు జాబ్ రాదు, ఆ కాలేజీలో నీకు సీట్ రాదు, ఆ కాలేజీలో స్టడీలను ఫెయిల్ అయిపోతావు. ఇలాంటి శాపవచనాలు మనం పలకకూడదు. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి, కంగ్రాచులేషన్ చెప్పాలి, ఎంకరేజ్ చేయాలి, జాబ్ కొట్టనాలి, 10th పాస్ అవ్వనాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వని చెప్పాలి, డిగ్రీలో మార్కులు సంపాదించనాలి, జాబ్ కొట్టనాలి. ఇది మనం ఎంకరేజ్మెంట్ అంటారు. దీన్ని శపించకూడదు. ఎవరిని శపించడానికి వీలు లేదు. ఇంకొక విషయం తెలుసా? దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనంలో పశువుల వంటి మనసు ఉండకూడదు. అమ్మా, అల్లరి చేయకండి. పశువుల లాంటి మనం మనసు కలిగి ఉండకూడదు. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చక్కర్లు వేసేస్తుంది. అమ్మ, నా వైపు చూడాలి. చక్కర్లు వేసేస్తుంది. పశువులకి బట్టలు ఉంటాయా? వాళ్ళకి చున్నీలు, వాళ్ళకి గాగ్రాలు, వాళ్ళకి పంజాబీ డ్రెస్సులు, వాళ్ళకి లంగావాణీలు, వాళ్ళకి శారీస్ ఉంటాయా? అమ్మ, నా వైపు చూడాలి. చెప్పండి, పశువులకి బట్టలు ఉంటాయా? ఎవరికి బట్టలు ఉంటాయి? మనుషులకి బట్టలు ఉంటాయి కదా. కానీ చాలామంది పశువులలా తిరుగుతామంటున్నారు తెలుసా? పశువులలా ప్రవర్తిస్తాము, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాము, మాకు ఫ్రీడమ్ లేదా, మాకు బట్టలు వేసుకునే స్వతంత్రం లేదా, మాకు ఒళ్ళు కనబడినట్టుగా బట్టలు వేసుకుంటాము, మా చిన్న డ్రాయర్లు వేసుకుంటాము, చిన్న బ్రాలు వేసుకుంటామంటే అది తప్పు కాదా? అలాగ ఒక సీనియర్ యాక్టర్ అడిగినందుకు ఈరోజు ఆయన పెద్ద బ్యాడ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చేస్తుంది. అంత మాట అంటావా? ఏమన్నాడు ఆయన? అమ్మా, బట్టలు మంచి వేసుకోండి అంటే తప్ప? పశువులు లాంటి మనసు కలిగి ఉంటారా? పశువులలా మీరు ఉంటారా? పశువులకైతే బట్టలు ఉండవండి. మనుషులుగా దేవుడు మనకు బట్టలు ఇచ్చాడు. మన శరీరాన్ని కప్పుకోవాలి. అందుని బట్టి మనం ఏం చేయాలంటే మనము చాలా మంచి మనసు కలిగి ఉండాలి. అమ్మా, ఎవరు ఏం చెప్పినా వినాలి. అమ్మా, బట్టలు మంచివి కాదు, వేసుకోకూడదు. నా పిల్లలకైతే ఇంట్లో నుంచి బయటికి ఎంటేస్తాను, కానీ అలాంటి బట్టలు నేను కొనను. నా వైపు చూడాలి. నా పిల్లలకైతే అలాంటి బట్టలు కొనమన్నారనుకో, వేసుకున్నారనుకో, ఇంట్లోంచి బయటికి ఎంటేస్తాను. ఎందుకంటే మన శరీరాన్ని కప్పుకోవడానికి దేవుడు వస్త్రాలు ఇచ్చాడు. దాన్ని కట్ చేసుకొని ఇంకా సైజులు కట్ చేసి చిన్ని పొట్టు బట్టలు వేసుకోవడానికి కాదు దేవుడు బట్టలు ఇచ్చింది. నిండుగా ఉంటే గౌరవంగా ఉంటావు, నీకు విలువ వస్తుంది, నేను ఎవ్వరు ఏమనరు. మా సేవకుడు కూతురు, మా ఆత్మీయ దైవజనుడు ఆ అమ్మ ఏమన్నా తెలుసా? వాళ్ళ అమ్మ బట్టలు వేసుకోవడం నేర్పించిందంట. అదేంటి బట్టలు వేసుకోవడం మా అమ్మ నేర్పించలేదా అంటే, మీ అమ్మ నేర్పించిందో లేదో నీ బట్టలు చూసి చెప్పొచ్చు. ఏమన్నా తెలుసా? నిన్ను చూస్తున్నప్పుడు అమ్మా అనాలి. ఏమనాలంట? అబ్బా అనకూడదు. అబ్బా ఏం బాగుందిరా అమ్మాయి అనకూడదు. ఏమనాలి?
అమ్మాయి దేవతలా ఉంది, దేవకనిలా ఉంది, దేవదూతలా ఉంది అనాలి. అంత నిండుగా ఉండాలి నీ మొఖం. కటింగ్‌లు తీయించేసుకొని అంటే ఇలాగ రకరకాలుగా హెయిర్‌ని కటింగ్ చేయించేసుకొని చిన్నివి అంటాను. నేను రాత్రి నిన్న నిత్యకి డ్రెస్సులో కుట్లేయించడానికి తీసుకెళ్ళిన ఒకటే చెప్పాను. హ్యాండ్స్ మాత్రం చాలా కిందకుండాలి. హ్యాండ్స్ పైకుంటే మాత్రం చింపేస్తాను. హ్యాండ్స్ చాలా కిందకుండాలి. నేను అందరికి అదే చెప్తాను. చూడు దేవి ఎంత బాగుందో డ్రెస్సు. అలా ఉండాలి. అలా ఉండాలి. నిండుగా ఉండాలి. చూడు జగతి వేసుకుని బట్టలు. ఇక్కడే కాదు, ఎప్పుడైనా అలాంటి బట్టలు వేసుకోవాలి. నిండుగా ఉండాలి. ఫుల్ హ్యాండ్స్ ఉండాలి. లేకపోతే చేతులు బాగా కిందకు ఉండాలి. మన ఒళ్ళు ఎవరికి కనిపించడానికి వీలు లేదు. పశువుల లాంటి మనసు మనం కలిగి ఉండడానికి వీలేదు. మంచి చెప్పారా? మంచి తీసుకోండి. అది మీకు ఎంత మంచో అంతవరకు మీరు తీసుకోండి. ఇంకొక విషయం, నూతన బలం కలిగి ఉండాలి. నూతన స్వభావము, స్థిరమైన మనసు, నూతన బలము. 3 విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. లాస్ట్ పెండింగ్లోకి వచ్చేసాను. నూతన బలం కలిగి ఉండాలి. దేవుడు ఏమంటున్నాడో తెలిసే యెషయా నెహెమీయ గ్రంథములో క్షమించాలి. ఏమంటున్నాడంటే ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. ఆ మాట మీకు చూపించాలని ఆశపడుతుంది. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనం ముగించేసుకుందాం. అశోక్ ఎవరన్నా వస్తే భోజనాలు కూర్చోబెట్టి అయిపోయింది. ఒక 5 నిమిషాలు. యెషయా గ్రంథం 40 అధ్యాయము పిలిచావా కేక్ కటింగ్కి? యెషయా గ్రంథం 40 అధ్యాయము 31 వచనం. యెషయా గ్రంథం 40 అధ్యాయము 31 వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి కొరకు మనం ఎదురు చూస్తే నూతన బలం వస్తుంది మనకి? అది దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం మనకు వస్తుంది. నూతన బలం మనకు రావాలంటే మనం దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. నెహెమీయ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. నెహెమీయ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. మంచి కార్యము చేసేవారుగా మనం ఉండాలి. మంచి కార్యాలు చేయాలి. ఈరోజు మనం అందరం ప్రేమ ఎందుకు పిలిచామా? ఇది ఒక మంచి కార్యము. ఇంకా డబ్బులుంటే ముసలోళ్ళకి, విధవరాండ్రులకి, భర్త చనిపోతున్న వారికి, అనాథలైన పిల్లలకి బట్టలు కొనాలని ఆశ కలిగి ఉన్నాం. ఇప్పుడు చూడండి, ప్రతి సంఘంలో తిరుగుతున్నారు. అయ్యా మా చర్చి దగ్గర భోజనాలు, మీరు అందరూ రండి అని ఎందుకు పిలుస్తున్నారంటే అది మంచి కార్యం. అది డబ్బులు ఎక్కువైపోయి కాదది. మిమ్మల్ని అందరిని ప్రేమతో ఎందుకు పిలుస్తున్నామంటే క్రీస్తు ప్రేమను పంచమన్నాడు గనక, క్రీస్తు ప్రేమను తెలియచేయమన్నాడు గనక, ఒక గొప్ప కార్యాలు, మంచి కార్యాలు చేసేవారుగా దేవుడు మాకు నేర్పించాడు గనక, మాకు ఇస్తున్నాడు గనక ఖచ్చితంగా అట్టి కార్యాలు చేయడానికి ప్రతి ఒక్కరూ ఉండాలి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 9వ వచనం. అలసిపోక పరిగెత్తేవారుగా ఉండాలి. అలసిపోకూడదు. నీరసం వచ్చేసింది, రాత్రి అంతా నిద్ర లేదు, ఇప్పుడు నేను పడుకుంటాను, దేవుని మందిరానికి రాను, దేవుని కార్యాలకి రాను, దేవుని పరిచర్య నేను చేయను అనడానికి వీల్లేదు. అలసిపోకూడదు. దేవుని పనిలో పరిగెట్టేవారుగా ఉండాలి. 100 కిలోమీటర్ల, 1000 కిలోమీటర్ల, నిద్రలేని రాత్రుల గొంతుకు పోయినా సరే దేవుని కార్యాలు చేయడానికి ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. దేవుని కార్యాలు చేయాలి. అలసిపోక పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలంట? అలసిపోక పరిగెత్తాలి. దేంట్లో? దేవుని పనిలో పరిగెట్టేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో స్తుతించి దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. ప్రభువా, ఈ 2026 ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నీకు మహిమ కలుగును గాక, నీ నామానికి మహిమకరంగా నేను బ్రతుకుతానయ్యా అని మనం ఒక తీర్మానం కలిగి ఉండాలి. గొప్ప కార్యాలు మనం చేయాలండి. నా మాటలు ముగిస్తున్నాను. గొప్ప కార్యాలు మనం చేయాలి. ఈ 2026 సంవత్సరంలో నేను తీర్మానం తీసుకున్నాను. ఏంటో తెలుసా? జాగ్రత్త వినాలి. కనీసం ఒక నెలకు వచ్చి ఒక 2 సువార్త కూడికలు పెడతాం. ఎన్ని కూడికలంట? వారానికి వచ్చి, ఒక నెలకు వచ్చి ఒక 2 చోట్లైనా సువార్త కూడికలు పెట్టడానికి ఒక తీర్మానం కలిగి ఉన్నాం. దానికి పాటలు పాడే పిల్లలు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కొంతమందికి చెప్పాను, వస్తాం, నెలకు 2 సార్లు ఇక్కడికి వస్తాం,
వచ్చి ఎక్కడొక్కడ వీధి కూటలు పెడతాం. పెట్టి ఒక 8 గంటలకల్లా ముగించేస్తాం. 8 గంటలకు ముగించేస్తాం. 6 గంటలకు స్టార్ట్ చేస్తాం. అరగంట పాటలు, అరగంట వాక్యం. దగ్గరికి ఒక 8 లోపు క్లోజ్ అయిపోద్ది మీటింగు. ఇంకొక విషయం చెప్పనా, కరపత్రికలు కొట్టిస్తున్నాను. ఆల్రెడీ కొంతమంది కానుకిచ్చారు కదా, ఈరోజు తెచ్చి కానుకిచ్చారు. ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళగానే కరపత్రికలు, సువార్త పత్రికలు కొట్టించి మనమే వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఆదివారం ఉదయాన్నే బయలుదేరిపోతాం. లేకపోతే ఆదివారం మధ్యాహ్నం చర్చ అయిపోయిన వెంటనే బయలుదేరుతాం. అందరి ఇంటికి వెళ్తాం, సువార్త చేద్దాం. మనం వస్తారా? నాతోటి వస్తారా? 2026 సంవత్సరంలో ప్రతి గడపకి 1000 ఇంట్లకి వెళ్ళాలి. మనం ఎన్ని ఇంట్లకంట? 1000 మంది గడపల ఇంట్లకి వెళ్ళాలి. 1000 ఇంట్లకి వెళ్ళాలి. 1000. ప్రతి ఆదివారం మనకు సెలవు ఉంటుందా? చర్చ అయిపోయిన వెంటనే మనం భోజనం చేసేసి ఎన్ని ఇంట్లకైతే 1-2 గంటలు మనం ప్రతి ఇంటికి సువార్త చేద్దాం. మీకు హాలిడేస్ వస్తాయి, సెకండ్ సాటర్డేస్ వస్తాయి, పండగల సెలవులు వస్తాయి. అప్పుడే కూడా సువార్త చేద్దాం. వస్తారా? పరుగులెట్టుకుంటూ వస్తారా? పరుగులెడతారా? దేవుని కొరకు దేవుని మహిమపరుస్తారా? దేవుని స్తుతిస్తారా? అయితే మాట మీద నిలబడండి. మాట ఇచ్చారు, మాట తప్పకూడదు. ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఇంటికి సువార్తను ప్రకటించాలి. సంఘాన్ని సంవత్సరంలో నిండబెట్టాలి. ఆమేనండి. సంఘాన్ని సంవత్సరంలో నిండబెట్టాలి. సంఘం కట్టబడాలి. నూతన ఆత్మను దేవుడు దయచేయాలి. ఇలా మనము కార్యాలు వెంబడి కార్యాలు చేసుకుంటూ దేవుని గొప్ప దీవెనలు పొందుకుంటూ దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలి. దేవుని ఆనందపరిచేవారుగా ఉండాలి. నూతన సువార్తను మనం ప్రకటిద్దాం. కరపత్రికలు కొట్టించేస్తున్నాం. ప్రతి వీధికి సువార్తను ప్రకటిద్దాం. ప్రతి ఇంటికి సువార్త పత్రికలు కొట్టిద్దాం. ఇంకొక విషయం, మీకు క్యాలెండర్లు కూడా తెస్తాను. కొంచెం లేట్ అయింది. వచ్చే వారంలో మీకు క్యాలెండర్లు, ప్రతి ఇంటికి క్యాలెండర్ వస్తుంది. సండే లోపు క్యాలెండర్ వచ్చేస్తుంది. సండే సెట్ చేయనంటే మీ ఇంట్లోకి వచ్చి మేము ప్రతి ఒక్కరికి క్యాలెండర్ ఇస్తున్నాం. ఓకేనా? మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వీడి దగ్గర ఉండండి ఒకరు. మహాపరిశుద్ధుడమైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితంలో మరొక సంవత్సరము మాకు ప్రవేశపెట్టిన పరలోకపు తండ్రి నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, యాపాటి వారం ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఏర్పరచుకొని నీ యొక్క ప్రభా పరిచర్య బాధ్యతను మా భుజాల మీద పెట్టినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జ్ఞానం కాదు, మా తెలివి కాదు, మా బలము కాదు, మా శక్తి కాదు, కానీ కేవలం మీ ఉచితమైన కృపతో నీ ప్రణాళికలు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక ప్రభా ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఒక నూతనమైన తీర్మానాలతో మేమున్నాం. ప్రతి వీధిలో సువార్త కూడికలు పెట్టాలని, ప్రతి గడపకి వెళ్ళి కరపత్రికలు పంచి నీ మాటలు పెంచాలని ఒక నూతనమైన ప్రభా ఆలోచన కలిగి ఉన్నాం. ఆలోచనని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. దానికి ఎంతైతే ధనం సహాయం అవసరమో, ఎంతైతే మనుషుల సహాయం అవసరమో ప్రభా అన్ని మీరు సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రభా మీరు సమకూర్చబోతున్నందుకు మీకు స్తోత్రాలు. మీరు మహిమ తెచ్చుకోమని ప్రభా ఎందరైతే ప్రేమ విందుకు పిలిచామో వారందరూ తృప్తిగా భోజనం చేసి సంతోషించి ఆనందించడానికి సహాయం దయచేసి ప్రభా ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటని మాకు నూతన ప్రభా బలమును, శక్తిని, ఆయు, ఆరోగ్యాలు మీరు దయచేయమని ఈ నూతన సంవత్సరంలో గృహాలు లేని వారికి నూతన గృహాలను దేవుడు ఇచ్చునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నూతన వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి నూతన వివాహాలు ఈ సంవత్సరంలో జరుగుతున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభా నీకు వందనాలు. ప్రభా అప్పులతో, సమస్యలతో, ఇరుకులు, ఇబ్బందులతో వ్యాపారాలు ఫలించక ఈ పోయిన సంవత్సరం అంతా బాధకి గురవుతున్న ప్రతి కుటుంబాన్ని ఈ సంవత్సరము ప్రభా తండ్రి ప్రభా నూరంతల ప్రతిఫలం మీరు దయచేసి మీరు దీవించుతున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుని ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన కన్న తండ్రి దేవుని ప్రేమయు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సర్వదా కాపాడి నడిపించబడును గాక. ఆమేన్. కేక్ కట్ చేసుకుందాం.